ఆదర్శ జిల్లా అటవీ శాఖ అధికారిగా పూసల అశోక్రావు పేరొందారని టీ పెన్షనర్స్ సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా సీనియర్ సిటిజన్స్ సమావేశ మందిరంలో వయోవృద్ధుల చట్టంపై అవగాహన సదస్సు రిటైర్డ్ జిల్లా అటవీ శాఖ అధికారి 65వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ వృద్ధుల సంరక్షణ విస్మరించేవారు శిక్షార్హులే అన్నారు. వృద్ధుల సంక్షేమం కోసం రాష్ట్ర స్థాయిలో సీనియర్ సిటిజన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదర్శ జిల్లా అటవీ శాఖ అధికారిగా జిల్లా సీనియర్ సిటిజన్స్ ఉపాధ్యక్షుడిగా పూసల అశోక్రావు చేస్తున్న సేవలను కొనియాడారు. తన పదవి కాలంలో అడవుల సంరక్షణకు అహర్నిశలు కృషి చేసి ప్రభుత్వం నుంచి అవార్డులు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పెన్షనర్స్ ప్రధాన కార్యదర్శి పిసి హనుమంతరెడ్డి, సీనియర్ సిటిజన్స్ జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథము, కోశాధికారి వెలముల ప్రకాష్ రావు, ఎండి యాకూబ్, రిటైర్డ్ అటవీ శాఖ అధికారులు వి పురుషోత్తంరావు, బాలశేఖర్, కె సత్యనారాయణ, ఎండి ఎక్స్ సింగం గంగాధర్, రాజ్ గోపాల్, సీనియర్ సిటిజన్స్ పెన్షనర్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మూమెంట్ చూడక జిల్లా ఎల్లారో ఉద్యోగుల పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు, అలాగే మన జిల్లా కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు గారు సన్మానిస్తున్నారు. అశోక్ రావు గారిని అలాగే మా రాజకీయ పంచాయతీ గారు సన్మానిస్తున్నారు. గారు సార్ సార్ మాధవరావు సార్ చూడు జాగిర్ కొండాపూర్ గారు సన్మానిస్తున్నారు. అలాగే బండారి ముత్తాయ గారు ఒక నిమిషం మా గోషెట్టి విశ్వనాథం గారు ఇలా పదవికి సంబంధించున్నారు. అత్తలేదు అది కొట్టి వీడియో కొట్టి నేత ప్రసాద్ గారు జన్మదినాన్ని పురస్కరించుకుని అందరికి వచ్చిన మధ్యనే వారు జర్నలిస్ట్ సంఘానికి నాయకుడు కూడా ఎన్నికైనారు. ఆర్గనైజర్ ఎన్నికైనారు. మా అసోసియేషన్ శుభాకాంక్షలు, రజత్ గారి శుభాకాంక్షలు.